వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 19న రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. మరి సెన్సార్ రివ్యూ ఏ విధంగా ఉంది, అలాగే ఈ సినిమాకి సంబంధించి ఓవర్సీస్ బుకింగ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ సినిమా టికెట్ రేట్స్ కూడా ఏపీ గవర్నమెంట్ హైక్ ఇవ్వడం జరిగింది. మరి హైక్ కు సంబంధించి ఎలా ఉంది, ఏ విధంగా రెస్పాన్స్ వస్తుంది, వీటన్నిటికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, ఫస్ట్ మరి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెన్సార్ కూడా పూర్తయింది కాబట్టి సెన్సార్ వాళ్ళు ఈ సినిమాకి సంబంధించి మరి ఎటువంటి రివ్యూ ఇచ్చారు, ఎలా ఉందని చెప్తున్నారు, మరి దాన్ని బట్టి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండే అవకాశం ఉంది సార్? ఇక్కడ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఒక ప్రత్యేకతను చోటు చేసుకుంది. ఏమిటా ప్రత్యేకత అంటే, హరిహర వీరమల్లుకి ఆ సినిమాని ఎంతవరకు హైప్ చేయాలో అంతవరకు హైప్ చేశారు. వీళ్ళు హైప్ చేసినంత ఆ స్థాయికి వెళ్ళక కొంత నిరాశపరిచింది పవన్ కళ్యాణ్ అభిమానుల్ని. రెండోది, ఓజీ సినిమా ఉందంటే ఇంకేముంది, నభూతో నభవిష్యత్ అనే పద్ధతుల్లో ఓహో ఇటు ఆయన తాలూకు అభిమానులు కానీ, లేకపోతే ట్రేడ్ వర్గాలు కానీ, లేకపోతే మిగతా వాళ్ళు కానీ, మేధావులు కానీ అందరూ చాలామంది చాలా గొప్పగా చెప్పారు. అయితే ఆ సినిమా కూడా ఎందుకో అందరూ బాగుంది 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 అంటుండగానే సినిమాని తీసేశారు. ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అందరూ బాగుందంటున్నారు, సినిమా ఎక్కడో ఏదో నిరాశగా ఉన్నట్టుగా ఉందంటున్నారు. ఈ మాటలు చలామణి అవుతున్న సందర్భంలోనే ఆ సినిమా తీశారు. ఇక్కడ ఉస్తాద్ భగత్ సింగ్ అంటే ఇక్కడ ఈ డైరెక్టర్ అయినటువంటి హరీష్ శంకర్ మీద ఎవరికి ఏ విధమైన ఎక్స్పెక్టేషన్స్ లేవు. తర్వాత పవన్ కళ్యాణ్ కూడా దీన్ని గురించి అంత గొప్పగా చెప్పలేదు. ఎప్పుడు కూడా ఆ సినిమా ఇంకా ఏముంది, ఫ్యాన్స్కి అసలు పెద్ద బఫెట్ ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు. సినిమా రిలీజ్కి ముందు కొంతమంది మేధావులు చెప్తుంటారు, ఈ సినిమా అది, ఈ సినిమా ఇది అని ఏదో మొత్తాన్ని చెప్తారు. ఇన్ని 100 కోట్లు, ఇన్ని 1000 కోట్లు ఏదో చెప్తుంటారన్నమాట ఊసిపోక. దీనివల్ల ఏమైందంటే, ఎవరైనా మైక్ ముందు కూర్చొని కెమెరా ముందు ఏదైనా చెప్పినట్టయితే ప్రేక్షకులు చేదరించుకునే పరిస్థితి ఏర్పడింది. బహుశా అందుకే ఏమో ఎవరు ఏది చెప్పడం లేదు, కానీ మనం చెప్పుకుందాం. ఎందుకంటే ఎప్పుడు చరిత్రలో ఏ సినిమా అయినా సరే సూపర్ డూపర్ హిట్ అయిందంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా జనంలోకి రిలీజ్ అయిన సినిమాయే సూపర్ డూపర్ హిట్ అయింది. ఏ సినిమా తీసుకోండి, 100 ఎగ్జాంపుల్స్ చెప్పగలను. అలాగే ఈ సినిమాకి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఆ సినిమా షూటింగు సమయాలు కూడా ఏదో ఇటు రాజకీయం, అటు షూటింగు, ఆ రాజకీయంలోకి వచ్చి మీటింగ్లో మాట్లాడడం, మళ్ళీ వెనక్కి బయలుదేరడం, ఆ రాత్రంతా షూటింగ్ చేయడం, ఇట్లాంటి ఆడ్ టైమింగ్స్లో షూటింగ్ జరుపుకున్నటువంటి చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. అయితే ఈ మధ్య కాలంలో నా క్యాలిక్యులేషన్ ఏమిటంటే, పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులకి పవన్ కళ్యాణ్లో ఏ పోస్టర్ చూస్తే కడుపు నిండిపోతుందో అటువంటి పోస్టర్స్ ఉన్నాయి. ఆ టోపీ కానీ, ఆ కళ్ళద్దం కానీ, ఆ గన్ కానీ, ఆ డ్యాన్స్, మాస్ డ్యాన్స్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా అంటే థియేటర్లో ఉన్నటువంటి జనానికి ఒక మంచి ఫీస్ట్, అట్లాంటి సందర్భాలు ఏర్పడవచ్చు అని చెప్తున్నాను. అంతిమంగా ఎవరు ఏమి చెప్పుకున్నప్పుడు కూడా సినిమాలో పస ఉంటే సినిమా ఆడుతుంది, లేకపోతే సినిమా ఆడదు. అయితే ఒక చిన్న ప్రమాదకరమైన పరిస్థితి ఏమిటంటే, టిక్కెట్ల పెంపుదల కోసం 90 రోజుల ముందుగా వాళ్ళు పిటిషన్ పెట్టుకోవాలని చెప్పారు. అయితే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా 90 రోజుల ముందే పెట్టుకుంటామండి, సినిమా రిలీజ్ ముందు 10 రోజుల ముందు, ఆ 15 రోజుల ముందు అంటే మనకి అసలు ఆ సినిమా అన్నది టోటల్ రిలీజ్ మన గ్రిప్పులో ఉంటుంది అని ఏదో వాదించారు. సరేలే అలాగే కానివ్వండి అని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధంలో ప్రతి ఒక్కటి స్కేర్సిటీయే. వంట చేసుకొని తిందామంటే గ్యాస్ లేదు,
పోనీ హోటల్లో తిందామంటే హోటల్లో మూసేశారు. ఓ సినిమా హాల్కి వెళ్తే థియేటర్కి వెళ్దామంటే థియేటర్లో కూడా క్యాంటీన్లు ఉండవు. ఎందుకుంటుంది? ఎక్కడ ఒక్కొక్క గ్యాస్ కూడా నిన్న ఎవరో హైదరాబాద్లో చెప్తున్నారు, ఒక కమర్షియల్ గ్యాసు 5,000 రూపాయలు కొన్నారని. కొన్న వాళ్ళే చెప్పారన్నమాట. ఇటువంటి ఒక ప్రత్యేకమైన ఒక కెలామిటీ, కొంచెం కష్టకాలం వచ్చింది. ఇటువంటి కష్టకాలంలో ఉగాది రోజున మార్చి 19th ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ సినిమా చూస్తారు, ఆయన అభిమానులు తప్పకుండా చూస్తారు. కానీ ఈ సినిమాకి ఎంతవరకు రేట్ని పెంచవచ్చు? ఒకవేళ రేట్ని పెంచినట్టయితే సినిమాకి వెళ్ళే అవకాశం ప్రేక్షకుల దగ్గర ఉంటుందా, ఉండదా? ఫ్యాన్స్ వెళ్తాడు, ఇదొకటి ఆలోచించాలి. ఇందులో ప్రత్యేకమైన ఆకర్షణ ఏంటంటే, మనం చెప్పుకుంటుంది కాదు, పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. ఆ శ్రీలీలని ఇంచుమించు నా అనుభవంలో పవన్ కళ్యాణ్ ఏ హీరోయిన్ని కూడా ఇంత గొప్పగా ఆయన పొగడలేదు. చాలా ఎంత క్యూట్గా ఉంది అమ్మాయి, ఎంత అందంగా ఉందని చెప్పేసి ఒక పవన్ కళ్యాణ్ లాంటి ఒక స్టార్, ఒక సూపర్ స్టార్, మెగా పవర్ స్టార్ అంత ఎప్రిషియేట్ చేశాడంటే డెఫినెట్గా సంథింగ్, ఏదో కొంచెం ఎక్స్ట్రాడనరీ అందాలు కనిపించి ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఇఫ్ పవన్ కళ్యాణ్ సేయింగ్స్ ఆర్ రైట్. లేకపోతే ఒకవేళ ఎగ్జామినేషన్ చేసినట్టయితే అందరితో పాటు, అందరి హీరోలతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఒకరిగా మనం భావిస్తాం. కానీ పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, చాలా గొప్పగా చెప్తున్నాడు. ఇక్కడ ఒకవేళ ఏమాత్రం కథలో పస ఉన్నా, నస లేకపోయినా, పవన్ కళ్యాణ్ తాలూకు యాక్టింగ్ పెద్ద పెరిగిపోద్దు, అలాగని ఒక అంగుళం తగ్గదు. ఆయన పెర్ఫార్మెన్స్ ఆయన చేసుకుపోతాడు. కానీ ఆయన ఇచ్చినటువంటి ఆ సెంటిమెంట్, ఆ లింకు ఎంతవరకు జనరంజకంగా ఉంటుంది అన్నదే ప్రధానంగా చూసేటువంటి విషయం. దీనికి మునుపటి సినిమాలలాగా మనకి 100 కోట్లు అంచనా వేయడానికి వీల్లేదు. ఒకవేళ అట్లాగా చెప్పినట్టయితే అది నా తాలూకు మతి భ్రమ అవుతుంది. మామూలుగా సినిమా హిట్టా, సక్సెస్, లేకపోయినట్టయితే డిసప్పాయింట్ చేసిందా, 3 జోనర్స్లో మనం చెప్పుకోవచ్చు. అయితే సక్సెస్ఫుల్గా అవుతుంది, లేదంటే ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో సినిమా బాగలేకపోవచ్చు. మూడోది హిట్ అనే టాక్ రావచ్చు. హిట్ అనే మళ్ళీ కలెక్షన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అయితే ఈరోజు అమెరికాలో 1,67,038 టికెట్లు తెగాయి. అది కొంచెం ఊచకోత అని వాళ్ళు అనుకుంటున్నారు. ఊచకోత అయినా ఏదైనప్పుడు కూడా సినిమా రిలీజ్ అయ్యేసరికి ఒక 3 లక్షల టికెట్లు తెగే అవకాశం ఉంది. తర్వాత ఈ సినిమాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ తెలుగు లాంగ్వేజీలో ఏవైనా కొంచెం డిసప్పాయింట్ చెయ్యదు. చేసినప్పుడు కూడా ఈరోజు ఆంధ్రాలో, ఉభయ రాష్ట్రాల్లో ఎంతైతే పేరు ప్రతిష్ట పవన్ కళ్యాణ్కి ఉందో అంతే పేరు ప్రతిష్ట కూడా తమిళనాడులో ఉంది. ఈరోజు హీరో ఆఫ్ తమిళనాడు కేవలం పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఎన్నాళ్ళ పట్టు మోదీ గారు అక్కడ సౌత్ ఇండియా, తమిళనాడులో కాలు ఊనుదామని చెప్పేసి ఆశపడుతున్నటువంటి ఆశలన్నీ కూడా ఇంతకాలంగా మోడీ గారు వచ్చి 15 సంవత్సరాలు అయినప్పుడు కూడా తమిళనాడు ప్రజలు అంత తేలిగ్గా ఎవరిని నమ్మరు. 2 పార్టీని గెలిపించుకుంటూ వచ్చారు. 1 డిఎంకే, 2 ఏడిఎంకే. 3వ పార్టీకి అవకాశం లేదు. ఎప్పుడో కామరాజ నాడార్ గారు ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి కొంత ఒక ప్రాభవం ఉన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్కి ఎంత గొప్ప స్టేచర్ ఉండేదంటే, జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత ఇందిరాగాంధీ అంటే వాళ్ళ దృష్టిలో పసిపిల్లలే కదా. మరి అంటే రాజకీయం తెలియని అమ్మాయి, ఒక బంగారు పంజరంలో పెరిగిన అమ్మాయిని కామరాజు నాడారు
ప్రధానమంత్రిగా ప్రపోజ్ చేసి రికమెండ్ చేస్తే ఆవిడే ప్రధానమంత్రిగా ఉంది, 18 ఏళ్ళు నిరాఘాటంగా పరిపాలించింది. తర్వాత ఎంజీఆర్ రాజకీయ చాణక్యుడు గనక మనం కేంద్రంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మనం సయోధ్య చేతులు కలిపి వాళ్ళకు అనుసరణలో ఉన్నట్లయితే రాష్ట్రం బాగుపడుతుందని ఎంజీఆర్ గారు ఉన్నంత కాలం కూడా వాళ్ళకి ఇద్దరి మధ్య సయోధ్య ఉంది. ఆ పార్టీలో మెర్జ్ అయిపోవడం కాదు, అంటే సత్సంకల్పాలు సద్భావన ఇద్దరి మధ్య ఉండే తర్వాత మరి లేదు. అది అటువంటి ఆ వాక్యూమ్ని కనిపెట్టి పవన్ కళ్యాణ్ ఈరోజు విజయ్ని మోదీ గారిని కలిపాడు. ఎలక్షన్స్ దగ్గర పడే సమయంలో విజయ్ పాపం అప్రతిష్ట పాలు అయిపోతున్నాడు అని భయపడుతున్న తరుణంలో ఆయన తాలూకు వైఫ్ ఆ సంగీత ఆ తెరిసా ఏదో ఆ మొత్తానికి గొడవలు తెలియకుండా అరకొరక జ్ఞానంతో మాట్లాడకూడదు, వాళ్ళకి ఏ కష్టాలు ఉన్నాయో తీసి పక్కన పెడదాం, మాట్లాడదాం అంటే ఇంకోసారి మాట్లాడదాం. కానీ ఇటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ మోదీ గారిని ఇటు విజయ్ని దగ్గర తీసుకొని వాళ్ళిద్దరిని కలపడం మాత్రం తమిళనాడులో ఆల్మోస్ట్ ఆల్ విజయ్కి ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువ లేదు. అంటే తమిళనాడులో పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా జేజేలు పలికే అవకాశం ఉంది. కాదు ఎక్కడికంటే మిగతా రాష్ట్రాల్లో రాజకీయ నాయకుడిగా ఆయనకు ఒక ముందంజ వేస్తున్నాడు, మంచి పేరు ఉంది కనుక మిగతా భాషల్లో కూడా అంతో ఎంతో సినిమా బాగా పోయే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇన్ని కారణాల చేత మనం ఈ సినిమాని మనం బాగా ఉంటుందని అనుకోవచ్చు, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయని సినిమాలు అన్నీ కూడా బాగుంటాయి. రెండోది ఏంటంటే ఇందులో భగత్ సింగ్ కథ లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ అంటే మనకి స్వాతంత్ర్య సమరయోధులు భగత్ సింగ్ కథ లేదు కనుక అటువంటి అది ఉందా అనుకునేటువంటి ఆలోచనలో ఉండే పొరపాటు కూడా ఉంది. ఇవన్నిటినీ మించి రావాలన్నమాట సినిమా. కానీ దీన్ని పవన్ కళ్యాణ్ తాలూకు అభిమానులు బతికించుకోవాలి. అన్నిటికంటే పెద్ద ప్రమాదకరమైన విషయాన్ని మీకు చెప్తా. ఏమిటంటే ఈరోజు వైఎస్ఆర్సిపి ఆల్మోస్ట్ ఆల్ విధ్వంసం సృష్టిస్తుంది. వాళ్ళు ఏమనుకుంటే అదే చేస్తున్నారు. మొన్నటి వరకు 18,000 మందిని మా యువసేనను తయారు చేస్తామని చెప్పినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా 25,000 మంది యువసేనను తయారు చేస్తాము, ఆ యువసేన మామూలు సేన కాదు, శివసేన స్థాయిలో ఉంటుందని చెప్పి ఏవేవో మాటలు మాట్లాడుతున్నాడు. నాకు అర్థం తెలియక అడుగుతున్నాను నేను. అంటే మీరు కక్షలు కార్పణ్యాలు విధ్వంసం కోసం రాజకీయాల్లో నిలబడ్డారా? మీరు వాళ్ళని కొట్టా, వాళ్ళు మిమ్మల్ని కొట్టా, మీరు వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి, వాళ్ళు మీ మీద పగ తీర్చుకోవాలి, మీరు విధ్వంసం చేస్తారు. ఈరోజు ఒక 60 కోట్ల విలువైనటువంటి ఆ పైప్ లైన్ అమరావతిలో విధ్వంసం సృష్టించారు. ఎవరు సృష్టించారు? అందరికీ తెలుసు. అలాగని అరెస్ట్ చేయగలరా? ఎవరు చేయలేరు. ఈ పరిస్థితుల్లో ఎందుకో చంద్రబాబు నాయుడు మేధావి అపరచానికుడైతే కావచ్చు, కానీ విధ్వంసం సృష్టించే వాళ్ళ మీద మాత్రం చర్య తీసుకోలేకపోతున్నాడు. అటువంటి విధ్వంసమే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ కి సృష్టిస్తే అది కూడా ఆలోచించుకోవాలి. దానికోసం కూడా ముందు జాగ్రత్త తీసుకోవాలి. అంతేగాని ఏదో 19వ తారీఖు వచ్చేసింది, సినిమా రిలీజ్ చేసేస్తాము, బెనిఫిట్ షోలు 10 ఉంటాయి, 10 బెనిఫిట్ షోలతో మన కలెక్షన్ మనం తిరిగి రాబట్టుకుంటామంటే మాత్రం మనం కొంచెం తక్కువగా అంచనా వేసుకున్నట్టు. ఒక పక్క రావణ కష్టం రగులుతుంది, మారణకాండ రగులుతుంది. ఇవన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి ఉంది. ఆవిర్భావ దినోత్సవాలు, పండగలు, పబ్బాలు కాసేపు ఉందనుకొని, లేదు కుదించామనుకొని, లేదు వాటర్ ఇప్పామనుకొని, కరెంట్ ఇచ్చామనుకొని ఆయన పాప అమాయక చక్రవర్తి లాగా ఉన్నారు. ప్రజలు ఎవరు కూడా కరెంట్ ఇచ్చినంత మాత్రంలో, వాటర్ ఇచ్చినంత మాత్రంలో ఓట్లు వేసేస్తే ఇంకేం కావాలి? అది అనుభవంలో తెలుసుకుంటారు. అది కాదు కావలసింది. మిమ్మల్ని ఏంటంటే ఒక అల్లూరు సీతారామరాజు అనుకుంటున్నారు. అలా ఉన్నారా? ఎంతసేపు నేను లేస్తే మనిషిని కాదు, తాట చేస్తా, నార ఒడుస్తా అన్నవే తప్ప ఎవరు కోల్చారు?
ఎవరు తాట తీశారు? విధ్వంసం సృష్టించిన వాళ్ళని ఎవరు నోరు పూయించారు? ఎవరిని బొక్కలో వేశారు? అదే అనుకుంటున్నారు ప్రజలు మాట. పోన్లే, ఎవరిని రక్షించినా రక్షించకపోయినా తన సినిమానైనా సరే తను రక్షించుకునే ప్రయత్నం చేస్తారని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్.